హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. మా ఆడబిడ్డ కూతురు పెళ్ళికి వచ్చామని చెప్పాను కదా. పెళ్లి రోజున ఉదయం అన్నమాట ఈ వీడియో. పెళ్లి మండపానికి వెళ్ళడానికి అన్నీ తయారు చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ అయితే. అలాగే మా ఆడబిడ్డకు పుట్టింటి తరపు నుంచి ఒడి బియ్యాన్ని అయితే తీసుకురావడం అయింది. ఆ బియ్యాన్ని మేము ముగ్గురం ఏరన్లం అయితే పసుపుతో కలిపేస్తున్నాము. మా ఆడబిడ్డతో పాటు వాళ్ళ అత్తగారికి కూడా ఒడి బియ్యాన్ని తీసుకురావడం అయింది. ఎప్పుడైనా సరే ఇద్దరికి కలిపి పోస్తాము. ఒక పక్క ఐరేణి కుండలకు అయ్యగారు పూజ అయితే చేస్తున్నారు పెళ్లి కూతురుతో. ఐరేణి అంటే అక్షయమైనది, అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. ఇవి కొత్త దంపతుల అన్యోన్యతకు, సౌభాగ్యానికి చిహ్నంగా వాడతారు. పూజ చేయడానికి వచ్చిన అయ్యగారు గోడపై వెంకటేశ్వర స్వామి వారి నామాలను అద్భుతంగా చిత్రీకరణ చేశారు. పెళ్లిలో భాగంగా వధూవరుల తరపు వారు ఈ ఐరేణి కుండలను పూజిస్తారు. ఐరేణి పూజ అయిన తర్వాత ఇక పెళ్లి మండపానికి వెళ్ళాలి కదా. అందుకు ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం అయితే తీసుకోవడం అవుతుంది. మేము తీసుకొచ్చిన ఒడిబియ్యాన్ని మా ఆడబిడ్డకు పోయాలి కదా. పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది. ఒకటే హడావుడి. కానీ ఐరేణి పూజ అయిన తర్వాతనే పుట్టింటి వారు తెచ్చిన ఒడిబియ్యం తీసుకోవాలనేసి అయితే అయ్యగారు చెప్పేసరికి తొందరపాటు స్టార్ట్ అయిపోయింది. పెళ్లి ముహూర్తం వచ్చేసి 10:56 నిమిషాలకు ఉంది అన్నమాట. 9 గంటల కల్లా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని కళ్యాణ మండపానికి వెళ్ళాలనేసి అయితే త్వరగా బియ్యం పోయడం అవుతుంది. ముగ్గురితో కానీ 9 మందితో కానీ 11 మందితో అయినా బియ్యం పోయవచ్చు. కాకపోతే ముహూర్తానికి టైం అవుతుండడంతో కొత్త బట్టలు పెట్టేసి త్వరగా ఒడి బియ్యం పోయడం అయింది. మా ముగ్గురితో పాటు ఇంకొక ఇద్దరు కలిసి 5 మాత్రమే పోయడం అయింది. టైం ఉండిందంటే 11 మందితో అయినా పోయిస్తామనేసి అనుకున్నాము. దానికి టైం అవుతుండడంతో కొత్త బట్టలు పెట్టేసి త్వరగా ఒడి బియ్యం అయితే పోయడం అయింది. బియ్యం పోయడం పూర్తయిన తర్వాత ఇక పోసిన బియ్యంలో నుంచి పుట్టింటి వారికి అయితే 5 పిడికిళ్ళ బియ్యాన్ని మా ఆడబిడ్డ తీసి పెట్టిందన్నమాట. ఇక ఈ బియ్యాన్ని ముగ్గురం కలిసి పంచుకోవాలి. ఇక పెళ్లి కూతురిని పెళ్లి మండపానికి అయితే తీసుకువెళ్తున్నారు. పెళ్లి ముహూర్తం టైం దగ్గర పడుతుండడంతో 9 గంటలకల్లా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసుకొని కళ్యాణ మండపానికి అయితే బయలుదేరడం అవుతుంది. మా వారైతే తలంబ్రాల గంప పట్టుకొని రెడీగా ఉన్నారు వెళ్ళడానికి.
మా కోడలు పెళ్లి కూతురిగా చాలా అందంగా ముస్తాబయ్యింది. వెనకాలే మేము కూడా వెళ్ళామన్నమాట తలంబ్రాలు పట్టుకొనేసి. పెళ్లి మండపానికి అయితే వచ్చేసాము. చాలా బాగా డెకరేషన్ చేశారు పూలతో. పెళ్ళి టైం వచ్చేసి ముహూర్తము 10:56 కదా, ఇంకా ఎవరు రాలేదు. పెళ్లి మండపం అయితే చాలా బాగా రెడీ చేశారు. పెళ్ళికి ముందు ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది కదా, ఆ ఎదుర్కోలు అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకును అయితే బావమరుదులు ఇలాగా ఎత్తుకొని తీసుకువచ్చారు. అలాగే పెళ్లి కూతుర్ని కూడా మేనమామలు ముగ్గురు కలిసి మండపంలోకి అయితే తీసుకురావడం అయింది. కన్యాదానం మేము మా అమ్మాయిని కన్యాదానం చేస్తున్నాం. మేము మా అమ్మాయిని కన్యాదానం చేస్తున్నాం. కన్యాదానంతో అమ్మాయిని చూసుకోవాలి. మా దగ్గర చేతులు పెడుతున్నాం. చూసుకుంటావు అమ్మని చూసుకున్నట్టు పక్కన చూస్తా ఓకేనా? చూసుకోవాలి మా దోషాలు తప్ప. ఓకే అన్న నూతన వధూవరులతో సప్తపదులు వేయిస్తున్నారు. సప్తపది అంటే సప్త అంటే 7, 10 అంటే అడుగులు. వధూవరులు ఇద్దరు కూడా అగ్నిసాక్షిగా 7 అడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడమే ఈ ఆచారం. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని, సుఖ సంతోషాలలో పాలు పంచుకుంటామని, బంధం బలంగా ఉండాలనేసి ఈ వాగ్దానం చేస్తారు. ఈ అడుగులలో ఒక్కో అడుగుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మొదటి అడుగు వచ్చేసి ఆహారం కోసం, అంటే జీవనోపాధి.
అలాగే రెండవ అడుగు బలం శక్తి కోసం, అలాగే మూడవ అడుగు సంపద కోసమని, నాలుగవ అడుగు కుటుంబ సంక్షేమం కోసమని, సుఖ సంతోషాల కోసమని, ఐదవ అడుగు వచ్చేసి సంతానం కోసమని, ఆరవ అడుగు అన్ని కాలాలలో అలాగే అన్ని ఋతువులలో తోడుగా ఉండడానికి, ఏడవది ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యము దంపతుల అనుబంధం కోసం ఈ 7 అడుగులు వేసిన తర్వాతే వివాహం పూర్తిగా అయినట్టుగా పరిగణిస్తారు. నల్ల పూసలు అండి, నల్ల పూసలు దగ్గరికే అన్నారా పెళ్లి ముహూర్తం వచ్చేసి 10:56కు ఉంటే అయ్యగారు కరెక్ట్గా అదే ముహూర్తానికి తాళి కట్టించారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన పెళ్ళిళ్ళలో సరిగ్గా టైంకు చూసిన పెళ్ళి ఏదైనా ఉంది అంటే మా సమత పెళ్ళే. ఇదే నిజంగా ముహూర్తానికి ఇంకో 5 నిమిషాల టైం ఉంది అనగా అయ్యగారు మమ్మల్ని టైం అడిగి మరీ పెళ్లి పత్రిక పక్కన పెట్టుకొని అందులో ఉన్న ముహూర్తానికి పెళ్లి జరిపించారు. అంతేకాకుండా అయ్యగారు పెళ్లి జరిపించే విధానం కూడా చాలా బాగుంది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే లెక్క చేయకుండా చెప్పారు కదా అనేసి పెళ్ళికైతే చెప్పిన వారందరూ కూడా అటెండ్ అయ్యారు. చాలా సంతోషకరమైన విషయం. దాదాపు 1500 పైనే వచ్చారు పెళ్ళికి రావడం కుదరకపోయిన వారు, అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా సమత శివకుమార్లను, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.